హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి మరొక టెట్‌పై అభ్యర్థుల ఆసక్తి, అదేవిధంగా జీవో నంబర్ 117 రద్దు. ఈ 2 టాపిక్స్ గురించి అయితే మనమైతే ఈ వీడియోలో కంప్లీట్‌గా డిస్కస్ చేద్దామండి. సో, వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి గైస్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ టైమ్ లెట్స్ బిగిన్ ద వీడియో. మనం ముందుగా మాట్లాడుకున్నట్లయితే కనుక జీవో నంబర్ 117 రద్దు చేస్తాం. పాఠశాల విద్యలో సంస్కరణలకు అనివార్యం. చాగంటి సూచనలతో పాఠ్యాంశాల రూపకల్పన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మంత్రి లోకేష్ గారు అయితే ఇలా అనడం జరిగింది. సో దాని గురించి మనం కంప్లీట్గా డీటెయిల్గా చూస్తే కనుక, ప్రభుత్వ పాఠశాలలో ఫలితాల సాధనే లక్ష్యంగా సంస్కరణలు అమలు చేయడంతో అనివార్యమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తుందని, డ్రాప్అవుట్స్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో సంస్కరణలు అమలు చేయాలని చెప్పారు. ఇప్పుడు అమలు చేయలేకపోతే రాబోయే 10 ఏళ్లలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు. సంస్కరణల అమల్లో కొన్ని పొరపాట్లు జరిగితే సంబంధించిన నిర్ణయాలకు వెనక్కి తీసుకోవడానికి వెనుకాడబోమని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ఉండవల్లిలోని తన నివాసంకు శుక్రవారం సమావేశమయ్యారు. జీవో 117 రద్దు, 100 రోజుల ప్రణాళిక, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలపై 4 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. సంస్కరణల అమల్లో భాగంగా ప్రతి పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇవ్వనున్నారు. లోకేష్ 20 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలలో 30% ఉన్నాయని, 300 పాఠశాలలో 0 అడ్మిషన్లు నమోదయ్యారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయుల సహకారం అవసరమని కోరారు. జీవో 117ను రద్దు చేసి ప్రత్యామ్నాయ మార్గాల్లో దృష్టి సాధించామని చెప్పారు. చిన్నపిల్లలు 4-5 కిలోమీటర్ల నుంచి పాఠశాలకు రావడం కష్టమని తెలిపారు. అపార ఐడి నమోదులో వస్తున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఫలితాల విషయంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు పోటీపడాలని చెప్పారు. ఫలితాల మెరుగుదలకు ప్రభుత్వం ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులతో కూడా బాధ్యత తీసుకోవాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. ఇందుకు అనుగుణంగా విధి విధానాలు రూపొందించామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ కాలనీలో ప్రాథమిక పాఠశాలల్లో ప్రత్యేక దృష్టి సాధించాలని తెలిపారు. ప్రముఖ ప్రచనకర్త చాగంటి కోటేశ్వరరావు సూచనల మేరకు బాలల్లో నైతిక విలువలు, మహిళలకు గౌరవించేలా పాఠ్యాంశాలు రూపొందిస్తామని చెప్పారు. విధి నిర్వహణలో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యుల కారుణ్య నియామకాలు చేపడతామని తెలిపారు. ఉపాధ్యాయుల సంబంధించి ఇదైతే కంప్లీట్గా జీవో నంబర్ 117 గురించి అయితే ఆయన మాట్లాడడం అయితే జరిగింది. అదేవిధంగా మనం మరొక టెట్ గురించి మాట్లాడుకుంటే కనుక, చాలామంది అభ్యర్థులు అయితే మంత్రి గారికి వినతులు అయితే పెట్టుకోవడం అయితే జరిగింది, టెట్ కండక్ట్ చేయాలని చెప్పేసి. దాని గురించి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది మంత్రి గారి నుంచి. ఇంకా చెప్పాలి, బయటకైతే అప్డేట్ అయితే వస్తుంది, ఎప్పుడు వస్తుందో మరి దాని గురించి అయితే వెయిట్ చేయాలండి. తప్పకుండా అప్డేట్ అయితే కంటిన్యూ అయితే చేయండి. మీరు చేసే మెయిల్స్ కానీ ట్వీట్స్ కానీ ఏదైతే ఉంటాయో వాటిని తప్పకుండా చేస్తూ ఉండండి. తప్పకుండా ప్రభుత్వం అనేది సానుకూలమైన నిర్ణయం అయితే తీసుకోబోతుంది. సో ఇదండి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయితే కనుక వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.